ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ పెళ్లి జరిగిపోయాక నిజం తెలిస్తే ఆ రోజు మీరు తట్టుకోలేరు. అలాంటి పరిస్థితి మీకు రాకూడదు అని నేను ప్రస్తుతానికి మీకు నిజం చెప్పే అవకాశం లేదని మీకు తెలియకుండానే ఈ పెళ్లి చేయాలనుకున్నాను. కానీ మీకు తెలియకుండా మేము ఈ పెళ్లి చేయడానికి ఇంత కష్టపడినా ఆ కష్టం ఫలించలేదు. చారునే సీను భార్య అయింది. నా హత్యకి అన్యాయం జరిగింది. మీరు ఏ శిక్ష విధించినా అనుభవించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు తెలియకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ఏ శిక్ష విధిస్తారో విధించండి. బావగారు, ఇందులో చెల్లెమ్మ తప్పేమీ లేదు బావగారు. ఆద్య నా కోడలు కావాలని నేను ఏడుస్తుంటే నా కోసం చెల్లెమ్మ ఈ పని చేసింది బావగారు. బావగారు, తప్పంతా నాది బావగారు. శిక్షించాల్సి వస్తే నన్ను శిక్షించండి. అన్నయ్య, నిజం తెలియక ఈరోజు వీళ్ళ పెళ్లి చెయ్యాలనుకున్నా నిజం తెలిసిన రోజు బాధపడతారని వదిన మీతో చెప్పలేకే ఈ పెళ్లి ఆపలేక బాధపడుతుంటే పర్వాలేదని నేను అండగా నిలబడ్డానన్నయ్య. ఇందులో వదిన తప్పు ఏమీ లేదన్నయ్య. ఈ తప్పుకి నన్ను శిక్షించండి. మామయ్య, ఎవరిది ఏ తప్పు లేదు. అందరూ నా కోసం, నా సంతోషం కోసమే చేశారు. కానీ ఆద్య నాకు దూరం అయిపోయింది. ఆద్య లేని ఈ బ్రతకలని నాకు లేదు. ఈ తప్పుకి శిక్షగా మీ చేతులతో మీరే నన్ను చంపేయండి మామయ్య, చంపేయండి. ఏంటి, గుడికొచ్చాక ఆనందంగా ఉండాలి కానీ ఇలా ఉన్నావేంటి? నువ్వు కోరుకున్నట్టే కష్టపడి మీ ఇద్దరికి పెళ్లి చేశాం కదా. పెళ్లి చేశారు, మెడలో తాళి కడితే సరిపోతుందా? అంత ప్రేమ అభిమానం అనేది ఉండాలి కదా. అదేంటి, రాత్రి మీ ఇద్దరికి శోభనం ఏర్పాటు చేసింది మీ ఇద్దరు ఆనందంగా ఉండాలనే కదా. ఆనందంగా ఉంటామని మీరు అనుకున్నారు, అక్కడ ఏ ఆనందమూ లేదు. అదేంటమ్మా? మీ వాళ్ళందరి దృష్టిలో మనం భార్యాభర్తలు అవ్వచ్చు, కానీ నా దృష్టిలో నువ్వు భార్యవి కాదంటూ వెళ్ళి కింద పడుకున్నాడు. అదే జరిగింది రాత్రి. అవునా? నువ్వైనా కొంచెం ప్రేమగా మాట్లాడి వాణ్ణి మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు కదే.
మాట్లాడిస్తే కదా ప్రేమగా మాట్లాడడానికి. ఏంటిది? మీకంత బంగారం డబ్బు ఇచ్చింది మా అమ్మాయిని బంగారంలా చూసుకుంటారని. ఇలా బాధ పెడతారని కాదు. ఇద్దరూ ఆనందంగా ఉంటారనుకుంటే నా కూతురు ఇలా బాధ పెడతాడా మీ అబ్బాయి? ఏం పార్వతి, అయిన దానివి నువ్వుండి ఏం చేస్తున్నట్టు? వదినా, జరిగింది మీకు తెలుసు. నా కొడుకు పెళ్ళైతే మనసు మార్చుకుంటాడనుకున్నాను, కానీ ఇలా చేస్తాడనుకోలేదు. బావనేం అనకండి. ఇందులో అసలు బావ తప్పేం లేదు. ఇదంతా ఆద్య చేసిన పనే. శోభనం గదిలోకొచ్చే ముందు బావకి నా మీదేదో బాగా నూరిపోసి పంపించింది కదా. ఆ ఆద్య ఇక్కడున్నంత వరకు బావ మనసు మారదు. భార్యగా నన్ను ప్రేమగా చూసుకోడు. ముందు ఆద్యని ఇంట్లో నుంచి కాదు అసలు ఈ దేశంలోనే లేకుండా అమెరికా పంపించేస్తే గాని బావ మన మాట వినడు. పంపించాలనే నాకు ఉంది. దాంతో కూడా అదే చెప్పాను కదా. అది కూడా వెళ్ళిపోవాలనే ఉంది, కానీ వాళ్ళ నాన్నొస్తేనే వెళ్తాను అంటుంది. కానీ ఆయన ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియట్లేదు. ఆద్య వాళ్ళ నాన్నొచ్చిన మరుక్షణం దాని దేశానికి అది వెళ్ళిపోతుంది. కాకపోతే అతను రావాలి. అప్పటి వరకు అది కదలదు. ఓహో, అదొక మెలకుందా? ఉంది. వాళ్ళ నాన్న లేకుండా ఆద్య వెళ్ళదు. పోలీసులు బంగారం తెచ్చినప్పుడు కూడా అదే కదా చెప్పారు. అదే ఏమైపోయినట్టో ఏమో. ఇప్పుడు అతను వస్తే కాని ఆద్య కదలదన్నయ్యా. అదే సమస్య. మా అన్నయ్య కూడా వెతికిస్తున్నాడుగా, అటు పోలీసులు కూడా వెతుకుతున్నారు. కాబట్టి దొరుకుతాడే. ఈరోజో రేపో అతను వచ్చాడంటే ఆద్య వెళ్ళిపోతుంది. చారు, దాని గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదే. అంటే ఆ ఆద్య నా కూతురికి అడ్డు లేకుండా పోవాలంటే వాళ్ళ నాన్న రావాలన్నమాట. అంతే అన్నయ్య. వాళ్ళ నాన్న లేకుండా ఆద్యని మనం పంపించాలని చూస్తే ఆద్య ఒప్పుకున్నా మా అక్క అస్సలు ఒప్పుకోదు. అవునులే, తండ్రి లేకుండా ఎలా వెళ్ళనిస్తారు? అదండి సమస్య. మీకు అర్థమైందో? అర్థమైంది. మన అమ్మాయి అల్లుడు సంతోషంగా ఉండాలి అంటే ఆ ఆద్య నాన్న రావాలన్నమాట. సర్లే అమ్మా, మీరింటికి వెళ్ళండి. మాకు చిన్న పని ఉంది, అది చూసుకొని చారుని మేమే మీ ఇంటి దగ్గర వదిలిపెడతాం. అదేంటి, మీరు వెళ్ళండి, చారు నాతో వస్తుందిలే. లేదులే వదినా, మీ ఇంట్లో దీపం పెట్టింది. నా కూతురిగా చివరిగా నా ఇంట్లో కూడా దీపం పెట్టించి పంపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.